లాగుందనా అసలు నూనెలో తేలుతున్న బజ్జీలా ఉంది. అంటే చాలా బాగుందనా, చాలా బాగా అనిపించింది. ఫ్లాప్లు ఏం లేవనా ఈసారి. అసలు 2000 కోట్లు కొడుతున్నాం అంతే. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, ప్రభాస్ అన్న 2000 కోట్లు కొడుతున్నాడు. సలార్ కంటే చాలా బాగా అనిపించింది అన్న నాకు. కెమిస్ట్రీ ఎలా ఉంది? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే హీరోయిన్స్ ఉంటది కెమిస్ట్రీ. వాళ్ళిద్దరు బాండ్ అనేది చాలా బాగుంటదేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్కటే చెప్తున్నానా, ప్రభాస్ లుక్స్ గురించి ఇంతకు ముందు హేళన చేసిన వాళ్ళందరికీ మాత్రం 90mm రాడ్ దింపాడన. అంత బాగుంది లుక్స్ మాత్రం. మొన్న టీజర్ లాంచ్, అదే గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ అన్న లుక్స్ ఎట్లున్నానా, యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేనే ఫిదా అయిపోయినా. చాలా బాగుందన్నా. ప్రభాస్ అన్న చెప్పాడు చెప్తున్నా, హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంది, ఎవడాడు లుక్ పోలేదన్నది. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రభాస్ కోసం అడుగుతుంటే మీరండి తొక్కలు రోల్ చేస్తున్నారు. ఎవడో రోల్ చేసేవాడు పక్క బాబుల రికార్డులు కరెక్ట్ గా 5 days 1 week లో క్రాచ్ చేస్తున్నారు. మొత్తం ప్రభాస్ నెంబర్ 1 అండి. ఇండియన్ కల్చర్ లో నెంబర్ 1 ఉన్నాడు. కానీ నెంబర్ 1 ఇండియన్ కల్చర్ చైనా నుంచి తెచ్చింది. దంగల్లో చైనాలో 14 కోట్లు, కానీ ఇండియాలోనే మనకి ఏది పనికిరాదు. ప్రభాస్ అన్న ఇంకా నెంబర్ 1 హీరో అంతే. హాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ ఎవరైనా పక్క 10,000 కోట్లు వస్తుంది సినిమా. ఎటకరంగా చెప్పట్లేదు, నిజంగా కూడా రేపటి నుంచి మనం ఇంగ్లీష్ సినిమా చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్కడ కూడా అంటే 10,000 కోట్లు అంటే అన్నామని చెప్తా, అంటే ఆ రేంజ్ లో ఉంది. 10,000 కోట్లు కాకపోతే అప్పుడు నేను చెప్తాను బండ్లగానే సినిమా చెప్తాను కదా. సంతోష్ మనకి ఇంకా ప్రతిసారి బెస్ట్ ఆఫ్ కూడా మావాడే, ఎక్కడైనా మొదటి అడుగు మావాడే. సీరియస్ గా చేసుకున్న సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, సూపర్.